నిన్నటి 4 ప్రాబ్లమ్స్ చేశారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా వీటిలో అయినా? ప్రాఫిట్ అండ్ లాస్ అన్నీ వచ్చాయి అందరికి క్లియర్? అంటే లోకేష్ గారు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నేనైతే ఈరోజు ట్రై చేశాను, కానీ నాకు కొన్ని ఏ ప్రాబ్లం కానీ నెట్ ప్రాఫిట్ ప్రాపర్ గా రాలేదు. నేను ఏదో మిస్టేక్ చేసినట్టున్నాను. చెక్ చేయండి, బ్యాక్ సైడ్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చెక్ చేశానండి, కానీ నాకు టైం సరిపోక నేను ట్రై చెక్ 2 hours చేశానండి, కానీ నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది. 3 ప్రాబ్లమ్స్ ఎర్రర్ వచ్చాయి. ఫస్ట్ మెటీరియల్ లోనే డెబిట్ క్రెడిట్లు ఉంటాయి, ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. ఓకే, ఈ ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ కి ఇస్తుంటాను చూడండి. పేజ్ నెంబర్, గ్రూప్స్, లెడ్జెస్, డెబిట్ ఏది క్రెడిట్ ఏది కూడా ఇక్కడ ఇస్తుంటాను, చెక్ చేసుకోండి. అండర్ గ్రూప్స్ తప్పు వేసారమ్మా, చెక్ చేసుకోండి. సో పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 18 గ్రూప్స్ ఉన్నాయి, డెబిట్ క్రెడిట్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి డే బుక్ లో వెళ్ళి కరెక్ట్ గా వేసారో చూసుకోండి, అమౌంట్ వచ్చేస్తుంది. సరే అండి, రేపు చెక్ చేస్తానండి. యా, ఆల్టర్ లోకి వెళ్ళి ఒకవేళ గ్రూపులు తప్పు ఉంటే ఆల్టర్ లోకి వెళ్ళి మార్చుకోండి. తర్వాత నాకు 4 ప్రాబ్లమ్స్ ఓకే చేస్తానండి. నాకు ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు ప్రాక్టికల్ గా మా ఆఫీస్ లో ఇన్వాయిస్ కాపీస్ వస్తున్నాయి. సో ఎవ్రీడే 10-11 అట్లా వస్తుంటాయి. పర్చేజెస్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి. అవి రియల్ గా టాలీలో ఇప్పుడు ఎంట్రీ చేసుకోవచ్చు కదా? 100% మనము ఇంకా ఏబిసిడ్ల దగ్గర అండి. అయినో నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇవి చేస్తున్నాను కదా, నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్డ్ అసెట్స్, మన ఇన్కమ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది కూడా చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నాను అంతే. 100% చేయొచ్చు, అవన్నీ చేసుకోవడానికి చెప్తున్నాం. సో జస్ట్ ఇంకా మనం స్టార్టింగ్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, డోంట్ వరీ. ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీలో 3 అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు 3 అకౌంట్స్ ఉన్నప్పుడు 3 అకౌంట్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుందా? బ్యాంక్స్ ఇప్పుడు ఐసిఐసి ఉంటుంది, కెనరా బ్యాంక్ ఉంటుంది, యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది, లేదా ఎస్బిఐ బ్యాంక్ ఉంటుంది. ఒకే కంపెనీలో ఒకే కంపెనీని 4 అకౌంట్స్ మనము లెడ్జర్ చేయాల్సి ఉంటుంది కదా? అవును, చేయాలి. లేదానికి ఇండివిజువల్ గా చేయాల్సి ఉంటుందా మళ్ళీ? అంటే ఇండివిజువల్ గా అంటే ఎలా అండి? 4 బ్యాంక్స్ సెలెక్ట్ క్రియేట్ చేయడమే. ఇప్పుడు లెడ్జర్స్ ఎలా చేస్తున్నా అలాగే బ్యాంక్ క్రియేట్ చేయడం. ఓకే ఫైన్ అండి, సేమ్ అలాగే. ఓకే థ్యాంక్ యూ. గ్రూప్స్ ప్రాబ్లం కనబడుతుందా అండి? యా, చూడండి. సో ఈరోజు ఈ ప్రాబ్లం కూడా చేశానండి. ఈ ప్రాబ్లం వచ్చిందండి మళ్ళీ. ఇది వస్తుంది, సింపుల్ గా వస్తుంది. నేను మీ యూట్యూబ్ లో చూశాను, క్లాసు చూసి చేశాను. ఓర్పు ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి. ప్రతిదీ అర్థం చేసుకోవాలి. తొందరగా చేయాలంటే కావు. నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షన్ అర్థం చేసుకోవాలి. ఏవి అండర్ గ్రూప్ వస్తుందో తెలుసుకోవాలి. ఫంక్షన్ కీస్ కరెక్ట్ గా ఎంటర్ చేసుకోవాలి. F6 వేసినా, F7 వేసినా ఎంట్రీస్ తప్పు వస్తాయి. కరెక్ట్ ఆ ట్రాన్సాక్షన్ ఏది వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడే మనకు సబ్జెక్ట్ వస్తుంది. అవునండి, తొందర అయితే అసలు నిదానంగా నీట్ గా తొందర కాదు, కానీ జస్ట్ మాకు ఆఫీస్ కొద్దిగా టైమింగ్స్ తక్కువ ఉంటాయి కదా. టైమింగ్స్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను. సో ఇది వచ్చిందని ఇది కూడా చేశాను. యా, ఓకే. చూడండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కాలేజ్ అకౌంటింగ్ లేదంటే స్కూల్ అకౌంటింగ్. సో ప్రతి ఆర్గనైజేషన్లో కూడా డిపార్ట్మెంట్స్ అనేది కామన్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇవి కామన్గా ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ చూస్తే ఇది ఒక హాస్పిటల్. సో ఈ హాస్పిటల్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఉంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఉంది. న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఉంది, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ఉంది. సో 2 డిపార్ట్మెంట్లలో ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఇన్కమ్స్ కూడా వస్తున్నాయి. సో వీటిని ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి? మీరు లాస్ట్ 4 ప్రాబ్లమ్స్ చేసినట్లయితే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు ఎక్స్పెన్సెస్ అన్నీ కనబడతాయి, ఇన్కమ్స్ కనబడతాయి, పర్చేజ్ సేల్ కూడా కనబడుతుంది. ఓకే, రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్ ఇవన్నీ బయటికి కనబడతాయి. వీటిలో ఏంటంటే బయటికి కనిపించకుండా గ్రూప్స్లో కనపడతాయి. ఆ గ్రూప్స్ ఏం చేసుకోవాలి మనం? 4 అంటే
న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని 4 గ్రూప్స్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ అడిషనల్గా 4 గ్రూపులు ఎక్స్ట్రాగా చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? ఈ రెంట్, శాలరీస్ ఇవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు బయటికి కనిపించకుండా గ్రూప్ లోపల ఉండే విధంగా మనం సెట్ చేసుకుంటాం. ఓకే, సో అది ఎలా సెట్టింగ్ చేయాలి అనేది మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, ఈ ప్రాబ్లం నేను చెప్తాను, ఈ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి. ఓకే, డన్. ఇక్కడ చూడండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. కంట్రోల్ సి కాపీ చేస్తున్నాను, టాలీ ఓపెన్ చేస్తున్నా. టాలీ ఓపెన్ చేస్తూనే ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. సో దాని నుంచి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్లో F3 కంపెనీలోకి వెళ్ళి షర్ట్ కంపెనీ ఇచ్చేయండి. మళ్ళీ కంపెనీ క్రియేషన్ ప్లేస్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు క్రియేట్ కంపెనీలోకి వెళ్ళండి. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి, కంట్రోల్ V పేస్ట్. మీరు అక్కడ టైప్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్. రియల్ టైంలో అడ్రస్, పిన్ కోడ్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. సేవ్ చేయండి. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అండి. ఎస్, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టేయండి. ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్, సేవ్. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకి ఆల్టర్లోకి వెళ్ళి గ్రూప్స్ 28 గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జెస్ ఉంటాయి, ఓచర్ టైప్ కీస్ కూడా ఉంటాయి. ఇక్కడే ఇవి కామన్గా 1 lakh కంపెనీస్ క్రియేట్ చేసుకున్న టాలీ కంపెనీ ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తుంది. మనం చేయాల్సిన పని ఏంటి? ఎస్కేప్ బ్యాక్ వచ్చేసి క్రియేట్ లైక్ వెళ్ళాలి. సో ఈ ప్రాబ్లం వరకు ఫస్ట్ గ్రూప్స్ లైక్ వెళ్దాం. గ్రూప్స్ లైక్ వెళ్ళి మన దాంట్లో ఏమున్నాయి 4 గ్రూప్స్, ఆ గ్రూప్స్ని క్రియేట్ చేయాలి. చూడండి, సో ఫస్ట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. ఎందుకంటే మన ఓనర్ వచ్చి అడుగుతాడు, గ్రూప్ వైజ్ అడగచ్చు. ఆ గ్రూప్ వైజ్ అడిగినప్పుడు గ్రూప్ వైజ్గా మన ఎక్స్పెన్సెస్ చెప్పాలి ఎంత జరిగిందో. ఇక్కడ తీసుకోండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని. ఇక్కడ క్రియేట్ చేసేటి యాడికి వస్తాయి? లెడ్జెస్ క్రియేషన్ చేస్తాం కదా, ఆ ప్లేస్లోకి వస్తాయి. 4 గ్రూప్స్ కొత్తగా క్రియేషన్ చేస్తున్నాం. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. కంట్రోల్ సి, కంట్రోల్ V, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ 2 ఎక్స్పెన్సెస్ వస్తాయి, 2 ఇన్కమ్స్ వస్తాయి. కంట్రోల్ సి, కంట్రోల్ V, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇలా 4 గ్రూపులు చేసుకోవాలండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద 2 వస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద 2 వస్తాయి. ఇప్పుడు క్రియేట్ చేసింది ఏ ప్లేస్లోకి వస్తాయి సార్ అంటే చూడండి, ఎస్కేప్. ఇప్పుడు లెడ్జెస్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. సో న్యూరాలజీ డిపార్ట్మెంట్లో 2 శాలరీస్ ఉన్నాయి, కార్డియాలజీ డిపార్ట్మెంట్లో 2 శాలరీస్ ఉన్నాయి. సో రెండింటికి ఒకటే లెడ్జర్ చేయకూడదు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, రెంట్ పక్కన NDE, శాలరీస్ పక్కన NDE, టెలిఫోన్ బిల్ పక్కన NDE, మిస్లైన్ ఎక్స్పెన్సెస్ పక్కన NDE అని ఇచ్చుకోవాలి. ఇవి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన లెడ్జెస్ అని. తర్వాత ఇక్కడ రెంట్ CDE, శాలరీస్ CDE, అంటే ఇవి ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన అనమాట. ఎందుకంటే పేర్లు సేమ్ ఒకటే ఉన్నాయి, బట్ సపరేట్గా మనం చేసుకోవాలి. ఓకే, సో అది ఫస్ట్ మనకేముంది, ఇక్కడ క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ చేసుకున్నాం. కంట్రోల్ C, కంట్రోల్ V పేస్ట్. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఏముంది, రెంట్ NDE, అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి గ్రూప్ అండి, మీరు 4 గ్రూపులు చేశారు కదా, అవి ఈ ప్లేస్లోకి వచ్చుంటాయి చూడండి. ఓకే, మనకి ఏ డిపార్ట్మెంట్ ఇది? న్యూరాలజీ డిపార్ట్మెంట్. జస్ట్ NE అని టైప్ చేసింది, వచ్చింది ఇక్కడ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. దాని అండర్లో ఏముంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. సో నిన్నటి వరకు మీరు ఏం చేశారు, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని తీసుకునేవాళ్ళు, కానీ ఈరోజు గ్రూప్ తీసుకున్నాం. గ్రూప్ కింద ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంది. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు బయటికి కనిపించకూడదు, రెంట్ అని లోపల ఉండాలి, అందుకోసం ఇది చేస్తున్నాం. నెక్స్ట్ శాలరీస్ NDE, ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ NDE, ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్.
తర్వాత మిస్లైన్ ఎక్స్పెన్సెస్ ఎన్డిఈ, ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ కాదు, న్యూరాలజీ. తర్వాత నెక్స్ట్ రెంట్. ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఫస్ట్ డిపార్ట్మెంట్ అయిపోయింది. సిడిఈ అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని. ఓకే, ఇక్కడ హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే మనకి ఒకటి నరాలకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంది, గుండెకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఈ రెండు డిపార్ట్మెంట్లలో ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఇన్కమ్స్ కూడా జరుగుతున్నాయి. సో వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఇక్కడ పాయింట్. ఇది వచ్చేసి కార్డియాలజీ, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. దాని అండర్లో ఏముంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే ఉంది. సిడిఈ. నెక్స్ట్ టెలిఫోన్ బిల్, సిడిఈ. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. ప్రతి డిపార్ట్మెంట్లో ఇవి కామన్గా జరిగేటివి, రొటీన్గా మంత్ జరిగేటివి ఇవన్నీ. టూ డిపార్ట్మెంట్స్ లెడ్జర్స్ని చేసేసాం ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఇన్కమ్స్ కూడా చేద్దాం. సో హాస్పిటల్ అన్నాక సో ఎక్స్పెన్సెస్ అయితే రెంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్ మంత్ కామన్. ఇన్కమ్స్ అన్నాక ఏమొస్తుంది, డాక్టర్ ఫీజు అంటారు, కన్సల్టేషన్ ఫీజు అంటారు, ల్యాబ్ ఫీజు అంటారు, ఆపరేషన్ ఫీజు అంటారు, మెడిసిన్ ఫీజు అని రకరకాల ఫీజుల రూపంలో వాళ్ళు కలెక్ట్ చేస్తారు అమౌంట్. ఓకే, నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి. అదే ట్రైనింగ్ సెంటర్ అనుకోండి, ఎగ్జామ్ ఫీజు అంటారు, ట్రైనింగ్ ఫీజు అంటారు, మెటీరియల్ ఫీజు అంటారు. ఓకే, ఇలా రకరకాల ఫీజులు కలెక్ట్ చేస్తారు, అంటే పేర్లు మారుతాయి అంతే. ఓకే, నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి. ఇక్కడ కన్సల్టేషన్ ఫీజు అంటే ఇదేం తీసుకోవచ్చు, ఎన్డిఐ అంటే న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని తీసుకోవచ్చు. ఎన్డిఐ ఇక్కడ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని తీసుకోవాలి. చూడండి దాని అండర్లో ఏముంది, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఉంది. నెక్స్ట్ ల్యాబ్ ఫీజు, ఎన్డిఐ, ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్. నెక్స్ట్ ఆపరేషన్ ఫీజు, ఎన్డిఐ, ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమే తీసుకోవాలి. నెక్స్ట్ మెడిసిన్స్, ఎన్డిఐ, ఇది కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమే తీసుకోవాలి. ఓకే, ఇన్కమ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ సంబంధించి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ డాక్టర్స్ ఫీజ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సిడిఐ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్ అని చెప్తాం. దాని అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమే ఉంది. నెక్స్ట్ ల్యాబ్ ఫీజ్, సిడిఐ, ఇది కూడా కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమే. నెక్స్ట్ మెడిసిన్స్, సిడిఐ. నెక్స్ట్ ఆపరేషన్ ఫీజు, సిడిఐ. నెక్స్ట్ రూమ్ రెంట్స్, సిడిఐ. ఇలా డిపార్ట్మెంట్ వైజ్గా మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్ వోచర్స్. సో ఫస్ట్ది రిసిప్ట్, బిజినెస్ ఇన్కమ్ కదా, క్యాపిటల్ ఎప్పుడు కూడా రిసిప్ట్ అవుతుంది. ఓకే, అమౌంట్ ఎంత, 5 lakhs పెట్టారు క్యాష్. నెక్స్ట్ ఏంటి, పేమెంట్. ఓకే, సో రెంట్ ఇక్కడ రెండు వచ్చాయి చూడండి, సిడిఈ వచ్చింది, ఎన్డిఈ వచ్చింది. మనకు కావాల్సింది ఏంది, ఎన్డిఈ కావాలి. ప్రజెంట్ ఎన్డిఈ సెలెక్ట్ చేయండి. సో అన్ని ఎక్స్పెన్సెస్, అన్ని నామినల్ రూల్ పరంగా ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అవుతాయి, ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ అవుతాయి. కాబట్టి రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు, మిస్లైన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ డెబిట్ అవుతాయో మనకు తెలుసు. ఒక్కొక్కసారి ఇవ్వకుండా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అలాగా సిఆర్ వచ్చింది కదా, జస్ట్ డి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎందుకంటే ఒక్కొక్కటి ఒకసారి ఇవ్వకుండా అన్ని కలిపి ఒకేసారి ఇస్తున్నాం. 25,000, 80,000. నెక్స్ట్ టెలి బిల్ 15,000. $5,000.
ఇప్పుడు క్రెడిట్ క్యాష్ చేస్తా. మీరు ఒక్కొక్కసారి తీసుకున్నా సేమ్ అంతే, అదే వాల్యూస్ వస్తాయి. ఇట్లా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ తీసుకుని సేమ్ వాల్యూస్ వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, ఒక డిపార్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ రెంట్ సిడిఈ. అమౌంట్ ఎంత? 15,000. డెబిట్ చేస్తున్నాను. శాలరీస్ సిడిఈ. అమౌంట్ ఎంత? 20,000. డెబిట్ చేస్తున్నాను. టెలిఫోన్ బిల్ సిడిఈ 10,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ బిల్ సిడిఈ 5,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 7,000. క్యాష్. సో అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేస్తాను. 57,000 జరిగింది ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పెన్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇన్కమ్స్ ఎంటర్ చేసుకుంటాం. సో రిసిప్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి కన్సల్టేషన్ ఫీజు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? నామినల్ రూల్ పరంగా క్రెడిట్లని ఇన్కమ్ కదా, అన్ని క్రెడిట్ చేయాలి. 35,000. డిఆర్ వచ్చింది కదా, జస్ట్ సి ఇవ్వండి, సి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ల్యాబ్ ఫీజు ఎన్డిఐ 15,000. మళ్ళీ క్రెడిట్ చేస్తున్నాను. ఆపరేషన్ ఫీజు ఎన్డిఐ 1,20,000. మళ్ళీ క్రెడిట్ చేస్తున్నాను. మెడిసిన్ ఫీజ్ ఎన్డిఐ 33,000. సో డెబిట్ క్యాష్. ఇలా అన్నీ క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ చేయాలి. ఎందుకని? నామినల్ రూల్ పరంగా ఇన్కమ్లు అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. సేవ్. నెక్స్ట్ మళ్ళీ డాక్టర్స్ ఫీజు. సో కార్డియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి చేయాలి. 55,000. మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ల్యాబ్ ఫీజు సిడిఐ 20,000. మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. మెడిసిన్స్ సిడిఐ 30,000. మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఆపరేషన్ ఫీజ్ సిడిఐ 75,000. రూమ్ రెంట్స్ సిడిఐ 21,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్లో వెళ్ళి అమౌంట్లు ఏమైనా తప్పు వేసినా ఓపెన్ చేసి అమౌంట్లు మార్చి సేవ్ చేసుకోవచ్చు. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 2,22,000 వచ్చింది. సో ఇప్పుడు మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అడుగుతాడండి, బాబు కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది అని అడిగితే, సార్ 57,000 జరిగింది సార్ అని చెప్పాలి. ఏమేమి దాంట్లో జరిగింది అంటే దాని మీదకి వచ్చి ఎంటర్ ఇస్తే, సార్ ఎలక్ట్రిసిటీ బిల్ 5,000, రెంట్ 15,000, శాలరీస్ 20,000, టెలిఫోన్ బిల్ 10,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 7,000 అయింది సార్ అని చెప్పాలి. దాని లోపల ఉంటాయండి. బయటికి యాక్చువల్గా నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు ఇక్కడ కనిపించేటివన్నీ రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు బయటకు కనిపించేటివి. అలా లేకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లోపల ఇచ్చాం. తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఇన్కమ్ ఎంత వచ్చింది అంటే 2,01,000 వచ్చింది సార్ అని చెప్తారు. ఏమేమి వచ్చింది అంటే దానికి క్లిక్ చేస్తే డాక్టర్స్ ఫీజ్ 55,000, ల్యాబ్ ఫీజ్ 20,000, మెడిసిన్స్ 30,000, ఆపరేషన్ ఫీజు 75,000, రూమ్ రెంట్స్ 21,000 వచ్చిందని చెప్పాలి. సో ఇందుకు కోసం మనం గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాం. బయటికి కనిపించకుండా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ గ్రూప్ లోపల ఉండడానికి ఈ గ్రూప్స్ అనేది ఉపయోగపడతాయి. ఓకే, సో అది క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఐస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? యా. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి. ఇది కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్. దీనికి పక్కన ఏం పెట్టుకుంటారు? శాలరీస్, దాని పక్కనే సిఈ, రెంట్ సిఈ, టెలిఫోన్ బిల్ సిఈ, అడ్మిషన్ ఫీజు సిఐ, ట్యూషన్ ఫీజు సిఐ అని పెట్టుకోవాలి. జస్ట్ చూపిస్తాను చూడండి. దీంట్లో ఈ ప్రాబ్లం చూపిస్తాను. క్రియేట్లోకి వెళ్ళండి.
గ్రూప్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏమున్నాయి? కాలేజ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోండి. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్, ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. తర్వాత స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత స్కూల్ ఇన్కమ్స్, అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారు? బ్యాక్ వచ్చేసి లెడ్జర్లోకి వెళ్తారు. ఇక్కడ ఏముంది? ఫస్ట్ శాలరీస్ ఉంది. మీరు చేసింటి వీడికి వచ్చేస్తాయి. సిఈ అని ఇవ్వండి. మీరు చేసింటి ఏంటిడా? కాలేజ్ కదా, కాలేజ్ ఎక్స్పెన్స్ అని తీసుకోండి. ఓకే, ఈ విధంగా అన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఏముంది? అడ్మిన్ ఫీజ్. సిఐ, కాలేజ్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇలా అండి, ఈ విధంగా ఎంటర్ చేసుకొని ఒకటి ఎక్స్పెన్స్ ఒకటి ఇన్కమ్ వస్తుంది. సో కాలేజ్ ఎక్స్పెన్స్ అంటే పేమెంట్లు ఎంటర్ చేసుకోవాలి, కాలేజ్ ఇన్కమ్స్ అంటే రిసిప్ట్లు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత స్కూల్ ఎక్స్పెన్స్ అంటే పేమెంట్లో ఎంటర్ చేసుకోవాలి, స్కూల్ ఇన్కమ్స్ అంటే రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి. మనకి అమౌంట్ వచ్చేసి 73,800 వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? క్లియర్ సార్. యా, భాస్కర్ రెడ్డి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? రఘు, విక్రమ్, ఎనీ డౌట్స్? క్లియర్ కదా? యా, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒకలా ఉపయోగిస్తారు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, తర్వాత స్కూల్ అకౌంటింగ్ అన్నీ కవర్ అవుతాయి. ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒకలా ఉపయోగించుకుంటారు. అది వాళ్ళ నేచర్ ఆఫ్ స్టైల్. ఓకే, అది వాళ్ళ చాయిస్, వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు, ప్రాబ్లం లేదు. ఓకే, అదే అనమాట. తర్వాత సర్టిఫికేషన్కి డీటెయిల్స్ ఫోటో ఇవ్వమని చెప్పాను, కొందరే ఇచ్చారు. ఓకే, రిమైనింగ్ వాళ్ళు ఎవరు ఉంటే పంపించండి, మర్చిపోవద్దు. ఓకే, యా గైస్. ఓకే, అవి చేయండి. టుమారో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ డిస్కషన్ చేద్దాం. ఓకే, వీడియోని 1-2 సార్లు నిదానంగా చూడండి, తొందర ఏం లేదు. స్టార్టింగ్ కదా, నిదానంగా నేర్చుకోవాలి. ఓకే, డోంట్ వరీ. అండర్ గ్రూప్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదని గమనించుకోండి. ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్కి నేను మెటీరియల్ ఇచ్చి ఉంటాను. డెబిట్ క్రెడిట్ ఏదో, ఫంక్షన్కి ఏదో, గ్రూప్స్ లెట్ చేసి కూడా ఇచ్చి ఉంటాను. ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్కి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? డన్.